హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఈ బ్లౌజ్ మీద మనం బ్యూటిఫుల్గా తంజావూర్ పెయింటింగ్ ఎలిఫెంట్ చేద్దాం. ఓకేనా? రండి. ఇప్పుడు ఇలా గీసాను నేను ఎలిఫెంట్ని. ఈ ఎలిఫెంట్ పిక్చర్ నేను డిస్క్రిప్షన్లో మీకు పెడతాను. దీన్ని మనం, ఇది డార్క్ కలర్ కదా, అందుకని వైట్ కార్బన్ పెట్టి మనం ట్రేస్ చేద్దాం. జాగ్రత్తగా నీట్గా ట్రేస్ చేయండి. అలా ట్రేస్ చేస్తేనే బాగా వస్తుంది. ఓకేనా? ఇలాగా నేను ఎలిఫెంట్ని ట్రేస్ చేసేసాను. బాగుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏ కలర్స్తో వాడదామో చూద్దాం. ఇప్పుడు ఈ వైట్, గోల్డ్, బ్లాక్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అన్నీ వాడుతున్నాను నేను. 3D అవుట్లైనర్ గోల్డ్ కూడా తీసుకున్నాను. తర్వాత కొన్ని స్టోన్స్, మనకి గోల్డ్ ఉన్న స్టోన్స్ ఉంటాయి, మామూలు స్టోన్స్ కూడా ఉంటాయి. బ్రష్లు, ఈ బ్రష్లు 8 నెంబర్ బ్రష్, 6 నెంబర్ బ్రష్, లైనర్ బ్రష్లు. తర్వాత వైట్, ఫస్ట్ ఏం చేశాను, వైట్ తీసుకున్నాను. మనం ఏం చేస్తామంటే, ఇది డార్క్ కలర్ కదా, ఏ కలర్ పెట్టినా అది డైరెక్ట్గా మనకి బాగా కనపడదు. అందుకని బేస్ కోట్ మనం వైట్ వేసుకుందాం. సో ఎక్కడెక్కడ మనకి ఎలిఫెంట్ బాడీ కలర్ కావాలి, ఆ కలర్ వచ్చే దగ్గర అంతా కూడా వైట్ వేసేద్దాం. ఇలా వైట్ వేస్తే ఏమవుతుంది, మీకు మీరు ఏ కలర్ పెట్టినా ఆ కలర్ చక్కగా నీట్గా కనపడుతుంది. ఫస్ట్ అంటే దాని జ్యువెలరీ అన్నీ వదిలేస్తూ మనం ఎక్కడెక్కడ బాడీ కనపడుతోందో అక్కడ మాత్రమే మనం వైట్ అప్లై చేద్దాం. ఎలిఫెంట్ టస్క్ వేస్తున్నాను. ఈ టస్క్ అంతా కూడా మనం ఎక్కడెక్కడ ఎలిఫెంట్ కలర్, బాడీ కలర్ కావాలి అంటే అక్కడంతా చూసారా నేను ఎలా వేసానో. ఎలిఫెంట్ మీద వేసిన తివాసీ లాంటిది, అంటే డెకరేషన్ కూడా మనం వైట్ వేద్దాం. అంటే ఇక్కడ నేను కలర్, వేరే కలర్ వేద్దాం అనుకున్నాను, అందుకని వైట్ వేశాను. ఇప్పుడు మొత్తం బాడీ కూడా నేను ఈ వైట్ వేసేసి, దాని తర్వాత మనకి ఏ కలర్ బాడీ కలర్ వేద్దాం అనుకున్నామో ఆ కలర్ వేద్దాం. ఓకేనా? చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం లైట్గా ఉన్న దగ్గర కూడా మీరు టచ్అప్లు ఇవ్వండి. ఎలిఫెంట్ ఆ దంతాలు అవన్నీ కూడా వైట్గా కనపడాలి కదా, అందుకు. ఇప్పుడు ఏం చేశాను, కొంచెం గ్రే కలర్, అంటే కలర్ కావాలి అంటే మనం బ్లాక్ కొంచెం తీసుకొని ఎక్కువ వైట్లో కలిపితే లైట్ గ్రే కలర్ వచ్చింది. ఆ కలర్ని ఫస్ట్ మనం అప్లై చేసేద్దాం. అంటే బాడీ మొత్తం లైట్ గ్రే కలర్. ఇలాగా మనకి లైట్ గ్రే కలర్ రావాలి అంటే అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం వెట్ బ్రష్తో స్ప్రెడ్ చేస్తే చక్కగా కలిసిపోయి మనకి ఈవెన్గా వస్తుంది. చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, టస్క్ మీద మాత్రం ఎల్లో కలర్, క్రోమ్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో కానీ క్రోమ్ ఎల్లో కానీ వేస్తున్నాను. అంటే ఈ టస్క్ పైన మనకి గోల్డ్ డెకరేషన్ ఉంటుంది కదా, దాని రిఫ్లెక్షన్ మనకి కనపడినట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకొంచెం డెప్త్ రావడం కోసం ఇంకొంచెం డార్క్ కలర్ మనం ఇంకొక లైన్ వేద్దాం. దాన్ని కూడా చక్కగా మనం స్ప్రెడ్ చేసేద్దాం. మనకి డెప్త్ కావాల్సిన దగ్గర కొంచెం లైట్ నుంచి డార్క్ పెట్టుకుంటూ రావాలి. ఒకేసారి డార్క్ పెట్టకూడదు, పెడితే మీకు చాలా కష్టమైపోతుంది కంట్రోల్ చేయడం. ఎంత లైట్ కలర్ తీసుకొని దాని మీద లేయర్ బై లేయర్ మనం కలర్లు వేసుకుంటూ వస్తే కనుక మీకు చాలా న్యాచురల్గా, చాలా బాగా షేడింగ్, తర్వాత ఆ రౌండ్ ట్రీట్మెంట్ లాగా కనపడి మనకి ఆ ఎంబోసింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. ఇట్లాగే చక్కగా వేసుకోండి. మొత్తం
బాడీ అంతా కూడా లైట్ నుంచి డార్క్, చూసారా నేను ఎలా వేసానో అలాగా మీరు వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాను, డార్క్ గ్రీన్ని బాడీ మీద వేసిన తివాసీ మీద వేసాను. ఈ డార్క్ గ్రీను జస్ట్ ఒక రౌండ్ అంతే. దాని తర్వాత ఏం చేశాను, లైట్ గ్రీన్ తీసుకొని మొత్తం అంతా లైట్ గ్రీన్ వేసేస్తున్నాను. ఈ లైట్ గ్రీను చాలా బాగా కనపడుతుంది. అంటే మీరు ఏ కలర్స్ తీసుకున్నా బ్యాక్గ్రౌండ్లో బ్లౌజ్ ఏ కలర్ ఉంది దానికి కొంచెం డిఫరెంట్గా ఉన్న కలర్స్ వేసుకుంటే మనకి బాగా కనపడుతుంది. పిక్చర్ చక్కగా అందంగా బాగా కనపడుతుంది. చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా ఉందో. అంటే ఆ బ్రైట్నెస్ని మళ్ళీ మనం తర్వాత తగ్గిస్తాం అనుకోండి. ఇప్పుడు ఏం చేశాను, ఒక రౌండ్ ఆరెంజ్ కలర్ వేశాను. ఇది బాగా డ్రై అయిన తర్వాత వేయాలి. చక్కగా ఆరెంజ్ని కూడా అలా కలిపేశాను. ఇప్పుడు ఏం చేశాను, ఎక్కడెక్కడైతే మనం గోల్డ్ వేద్దాం అనుకుంటున్నామో అక్కడంతా కూడా పర్ల్ మెటాలిక్ గోల్డ్తో ఫస్ట్ ఒక లేయర్ వేసేద్దాం. అంటే గోల్డ్ ఆర్నమెంట్స్, ఆ డెకరేషన్ అదంతా కూడా మనం గోల్డ్ వేస్తాం కదా, అక్కడంతా కూడా గోల్డ్ వేసేసి దాని తర్వాత దాని మీద మనం కోన్ వర్క్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు నేను అంతా గోల్డ్ ఎలా వేసానో అలాగే మీరు గోల్డ్ వేసేసుకోండి. ఎక్కడెక్కడ గోల్డ్ ఉందో అక్కడంతా గోల్డ్ వేసేయండి. ఇప్పుడు మెళ్ళో ఒక చిన్న బెల్ గంట కూడా వేద్దాం. బాగుంది కదా. కాళ్ళకి కూడా చక్కగా మనం గోల్డ్ వేసి దాని మీద స్టోన్స్ పెడదాం. ఇలాగా మీరేం చేస్తారంటే ఎక్కడెక్కడ మనకి గోల్డ్ ఉందో అక్కడంతా కూడా చక్కగా గోల్డ్ వేసేసి పెట్టండి. ఇప్పుడు ఐ వేద్దాం. లైనర్ బ్రష్ తీసుకొని చాలా సన్నగా బ్లాక్ తీసుకొని చాలా కేర్ఫుల్గా ఐ వేయండి. ఐ కూడా మనకి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి కదా ఏనుగుకి, ఆ కన్ను కూడా అందంగా చక్కగా వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. కనుబొమ్మ, కన్ను ఎంతో చక్కగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేసాము, నేను ఆ 3D అవుట్లైనర్ని కోన్లో వేసుకున్నాను. కోన్లో వేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ప్రెస్ చేస్తే చక్కగా వస్తుంది. చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో. ఇలా చక్కగా లైన్స్ గీయడానికి అన్నిటికీ పనికొస్తుంది. లేదు మీరు వేయగలనుకుంటే 3D అవుట్లైనర్ బాటిల్తోనే వేసేయచ్చు. ఇలా చక్కగా మనకి అన్ని గోల్డ్ ఉన్న దగ్గర అంతా కూడా అవుట్లైన్ వస్తూ మనకి సింపుల్ డిజైన్ వచ్చేటట్టుగా చెయ్యండి. చాలా బాగుంటుంది. అప్పుడు మనకి కొంత వర్క్ చేసినట్టు కూడా అందులో ఉంటుంది, బాగుంటుంది. ఇదేం చేశాను, నేను మధ్యలో స్టోన్స్ కోసమని దూరంగా గళ్ళులాగా పెట్టాను. ఇప్పుడేంటి, చెవుల మీద కూడా చక్కటి డిజైన్ ఈ గోల్డ్తోనే వేసేద్దాం. చూసారా చక్కగా అట్లాగా మనం ఎక్కడ వదలకుండా మనం ఈ డిజైన్, లైన్, తర్వాత డాట్స్ అవన్నీ పెడదాం. టస్క్ మీద కూడా చక్కగా డెకరేషన్ ఎంత బాగుంటుందో కదా ఏనుగులకి. అదే చూసి మనం చక్కగా వేసుకోవచ్చు. ఇవంతా కూడా ఇప్పుడు ఏం చేస్తాము, ఈ B7000 అని ఈ గమ్ తీసుకోండి. దీంతో కనుక స్టోన్స్ అంటిస్తే అవి ఊడిపోకుండా చక్కగా అతుక్కుంటాయి, బాగుంటుంది. ఎక్కడెక్కడ మనం స్టోన్స్ పెట్టాలంటే అక్కడక్కడ అంతా కూడా మనం ఫస్ట్ ఈ గమ్ పెట్టేసి ఈచ్ స్టోన్ అంటించేద్దాం. చూడండి ఎలా అంటిస్తున్నానో అలాగే మీరు అంటించేస్తే నీట్గా చక్కగా కనపడుతుంది, కలర్ఫుల్గా. మీకు మీ ఇష్టం వచ్చిన కలర్స్ చక్కగా అంటించుకోండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం బ్లాక్తో ప్రతిదీ అవుట్లైన్ ఇవ్వాలి.
మీరు ఎంత చక్కగా నీట్గా అవుట్లైన్లు ఇస్తే అంత ఎలివేట్ అవుతుంది పిక్చర్, తెలుసా? చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న పార్ట్ కూడా నేను ఏది వదిలిపెట్టకుండా అవుట్లైన్లు ఇస్తున్నాను. అలాగే మీరు కూడా నీట్గా అవుట్లైన్ ఇవ్వండి. మధ్యలో గ్యాప్ ఉంటే ఇట్లాగా డాట్స్ గోల్డ్ అవుట్లైనర్తో పెడితే అది ఎంబోసింగ్గా చక్కటి డిజైన్ కనపడుతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఈ వేసిన తివాసి అంతా కూడా వేయాలి. ఇయర్ చుట్టూ, ఇయర్ మీద మనం వేసిన డెకరేషన్ ఉంది కదా, ఆ డెకరేషన్ చుట్టూ కూడా మనం బ్లాక్ అవుట్లైన్ ఇద్దాం. ఇయర్ ఎంత చక్కగా ప్రామినెంట్గా కనపడేటట్టుగా మీరు ఆ అవుట్లైన్ ఇస్తే చూడండి ఎంత బాగా కనపడుతుందో మనకి, అలాగే ఇవ్వాలి. నేను ఇంకొంచెం కాళ్ళ మీద, హెడ్ మీద ఫ్లవర్స్ వేసాను కదా, ఎల్లో కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్, వాటికి కూడా అవుట్లైన్ ఇచ్చి సెంటర్లో ఒక రెడ్ చుక్క పెడితే ఇంకా అందంగా ఉంటుంది. తెలిసిందా? మీరు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా నీట్గా ఓపిక్గా గీసారనుకోండి, ఎంత ఓపిక్గా ఎంత చక్కగా చేస్తే అంత అందం వచ్చేస్తుందండి తంజావూరు పెయింటింగ్కి. మీరు ఇంత ఈజీయే తెలుస్తోంది కదా, ఇంతేనా అనిపిస్తుంది కదా, కానీ లైన్ మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేసి అవుట్లైన్లు వేయండి, ఎంతో చక్కగా వస్తుంది. తంజావూరు పెయింటింగ్ ఇలా చక్కగా చేసుకొని మీరు వేసుకుంటే అందరూ మెచ్చుకుంటారు కదా, ఎంత బాగుంటుందో కదా. బాగుంది అని ఎవరైనా అంటే మరి మీరు ఇంత చక్కటి ఈ పెయింటింగ్ చూస్తున్నారు కదా, నా పెయింటింగ్స్కి నచ్చుతున్నాయి కదా, మీకు డిఫరెంట్గా ఉంటున్నాయా? మరి నా వీడియోస్ని మీరు షేర్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఎక్కువ మంది 74% వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళే 74% ఉన్నారు. సబ్స్క్రైబ్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేసి చక్కగా అందరికీ షేర్ చెయ్యండి. ఓకేనా? చేసుకుంటారు కదా. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు ఎంతో ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా ఇంకా కొత్త కొత్త డిజైన్లు మీకోసం నేను తప్పకుండా వేస్తూ ఉంటాను, మీకు చూపిస్తూ ఉంటాను ఎలా వేయాలి. చాలా సింప్లిఫై చేసి ఈజీగా, అందంగా, ఫాస్ట్గా ఎలా వేయాలో చెప్తాను. ఇప్పుడు ఇలా ఎలిఫెంట్ వేసిన తర్వాత కింద బార్డర్ కూడా వేసాను. ఆ బార్డర్ ఏం చేశాను, 2 లైన్లు గీసి స్టోన్స్ పెట్టి ఈ అవుట్లైనర్తో చక్కటి సింపుల్ డిజైనే కానీ ఎంతో అందంగా కనిపిస్తుంది. చూడండి, ఏం లేదు, చక్కటి డిజైన్ గీసేసి మళ్ళీ స్టోన్స్ అంటించామనుకోండి ఎంత బాగా కనపడుతుంది తెలుసా. చూడండి, మీకే అర్థం అవుతుంది. అంటే వేసేది మనం ప్రజెంట్ చేసే పద్ధతిని బట్టి మీకు ఆ డిజైన్ యొక్క వాల్యూ పెరిగిపోతుంది, అంతే కదా. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో సింపుల్ డిజైనే, మధ్యలో స్టోన్స్ పెట్టాను, డాట్స్ పెట్టాను, ఏనుగు వెళ్తూ ఉంటే ఫ్లవర్స్ కూడా వేశాను. బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.